దేశంలో ఏపీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ఒకే గలం వినిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మిషన్ 150+ నినాదంతో ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి సంక్షేమం కారణంగా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఓవైపు వ్యతిరేక శక్తులతో పోరాటం సాగిస్తూనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలబెట్టామని అన్నారు. ప్రజలు ఒక్క ఓటు ప్రతిపక్షానికి వేసినా కేసీఆర్ కారణంగా ఆంధ్రులకు ఎదురైన అవమానాలు పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు హెచ్చరించారు. మిషన్ 150+ లాంచ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఫస్ట్ లిస్టు మొదటి విడతగా 126 పేర్లు రిలీజ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఫంక్షనరీస్ అందరిపైన, ఇన్ఛార్జెస్ పైన, ఎమ్మెల్యేస్ పైన ప్రజాభిప్రాయ సేకరణ చేశాను. అదే సమయంలో క్వాలిటేటివ్ డేటా కూడా సంపాదించాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక అవగాహనకు వచ్చి ఈరోజు అభ్యర్థుల ఎంపిక చేశాం. లబ్ధిదారులందరూ రోడ్డు మీదకి రావాలి. మీకు తోచిన విధంగా ఇంటింటికి పోయి ప్రచారం చేయాలి. ఈ ప్రభుత్వం వల్ల పింఛన్ వచ్చే వాళ్ళందరూ ఒక గంట మీకు కనపడిన వాళ్ళకి మా పెద్ద కొడుకు అభ్యర్థులు పెట్టాడు, ఆయన ఎన్నిక ఇది, ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే మాకు ఇంకా మంచి జరుగుతుంది, మా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మాకు ఇంకా బెటర్గా వస్తుంది చెప్పాలి. ఆడబిడ్డలు ఇది మీ అన్న ఎన్నిక, ఆ విషయం మీరు చెప్పాలి. ప్రతిరోజు ఈ విషయాలు మీరు చర్చించాలి. నిన్నటి వరకు నా ప్రయత్నం, ఇప్పటి నుంచి మీ సహకారం. అందుకే నేను చెప్పాను, మీ భవిష్యత్తు నా బాధ్యత. అదే సందర్భంలో అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీది. మామూలు మెజారిటీ కాదు, మామూలు సింపుల్ మెజారిటీ కాదు. మీరు ఎంత పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తే దేశంలో తెలుగుదేశం పార్టీకి, ప్రత్యేకంగా ఈ పార్టీ లీడర్ నాకు కూడా గౌరవం వస్తుంది. ఆ గౌరవాన్ని మీరిమ్మని మిమ్మల్ని కోరుతున్నాం. ఒక పక్క సమస్యల్ని సృష్టించే వ్యక్తుల్ని ఎదుర్కొంటూ వస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడా జరగని అభివృద్ధి, 720 అవార్డులు వచ్చాయి. వీఆర్ నెంబర్ 1 ఇన్ ఎవ్రీ పారామీటర్. రెండంకెల అభివృద్ధి మందే 10.52%. సంక్షేమం వీఆర్ ఆన్ ది టాప్. వెల్ఫేర్ అదే మరిగా డెవలప్మెంట్, మన రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ ఎక్కడా జరగలేదు. అదే సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ 1. అదే మరి పవర్ సెక్టర్ రిఫార్మ్స్లో మనమే ముందున్నాం. ఈ విధంగా ఒక్కటా కాదు, మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉండే రాష్ట్రం మనమే నెంబర్ 1. ఇవి ఎక్కడికక్కడ మనం చేశాం, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. రెండోది, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కేబినెట్ కూడా రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. వచ్చిన ఆదాయాన్ని మళ్లీ సమర్థవంతంగా పేద ప్రజలకు తీసుకెళ్ళాం. ఒక నూతనమైన తరహాలో మళ్లీ పరిపాలన సాగించాలంటే ఫుల్ మెజారిటీ ఉండాలి. ఇప్పుడు సింగపూర్ ఉంది, 55 సంవత్సరాలుగా 1-2 ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఆ పొజిషన్ ఎంపీలు ఎప్పుడైతే ఆ పొజిషన్ తక్కువ ఉంటారో మొత్తం దేశమంతా ఒకే వాయిస్, ప్రజల దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఒకే మనోభావం, ఒకే వేవ్ లెంగ్త్. అందుకని బ్రహ్మాండంగా డెవలప్ చేయగలిగారు. ఆ స్ఫూర్తిని, ఆ శక్తిని నాకు ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ నిండు మనసుతో ఆశీర్వదించాలి. రేపటి నుంచి ఈ అభ్యర్థులు ఎక్కడొచ్చినా మీ పెద్ద కొడుకుగా, మీ అన్నగా, రైతు పెద్దన్నగా, కుటుంబ పెద్దగా, గార్డియన్గా, ఒక డ్రైవర్ నెంబర్ 1గా నేను పంపించిన అభ్యర్థులు. ఈరోజు నేను ఈ గడ్డ మీద ఉండి 5 సంవత్సరాలు కష్టపడి రాత్రింబగుళ్ళు పనిచేసి మనం నిలదొక్కునే పరిస్థితి తీసుకొచ్చాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్లో ఉండి లోటస్ పాండ్లో ఉంటూ కుటిలమైన రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరైనా సరే ఒక్క ఓటు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఆ ఓటు డైరెక్ట్గా కేసీఆర్కి వేసినట్టు అవుతుంది. కేసీఆర్కి ఆ ఓటు వేస్తే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జరిగిన అవమానాలు, పడిన ఇబ్బందులు, ఇంకా పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి.
ఈ ఇబ్బందులకి అదనంగా ఇబ్బందులు మాత్రం క్రియేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క ఓటు వేసినా చాలా కష్టాలు వస్తాయి. నేను అందుకనే ఈసారి క్యాంపెయిన్లో ఇదే మెయిన్గా ప్రధానంగా సెల్ఫ్ రెస్పెక్ట్, మీ భవిష్యత్తు నా బాధ్యత, దీనికోసం నిండు మనసుతో ఆశీర్వదించమని ముందుకు పోతున్నాను. 25 పార్లమెంటు, 150 ప్లస్ అదే మిషన్. నా కష్టానికి కూలడుగుతున్న ప్రజల్ని ఆశీర్వదించమంటున్నా, అండగా ఉండమంటున్నా. ఇప్పుడు చేసిన దానికంటే వండర్స్ చేస్తామని చెప్తున్నా. అందుకే మీ భవిష్యత్తు నా బాధ్యత. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాది. అందరినీ అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీది.